నా యేసు సన్నిధి ఆనందమే, 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 నా యేసు సన్నిధి. ఉదయకాల సమయంలో నాయన ప్రభా బిడ్డ విషయంలో నాయన ప్రభా జోయల్ బాబు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి 2 సంవత్సరాల దయాకిరీటాన్ని బట్టి చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డ వయసు నుండి జ్ఞానం అంది కృపైన వర్తిల్లింపచేయండి ప్రభా, ఈ దయలో వర్తిల్లింపచేయండి ప్రభా. నీ వందనాలు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభావ బిడ్డని ఏ రీతిగా పరిచారు అట్టి జ్ఞానం ప్రభావ తల్లిదండ్రులు దయచేయండి. నాయన ప్రభావ బిడ్డకి నాయన ప్రభావ మీ కాపుదల కృపను క్షేమమును ఆయుష్ దయచేయమని మీ యొక్క దీవించినటువంటి జరిగే కోరికలో మీరు నడిపించండి. మరి ముఖ్యంగా వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనించిన ప్రభావ నాయన ప్రభు మేము ఎవరైతే ఆహ్వానించామో వారందరూ రావడానికి మీ ప్రభు దయచేసి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలందరూ దీవించమని ఆశ్రయించమని చేయ కార్యక్రమాంతట్లో నీ కృపాక్షేమం ప్రభావ దయచేయమని మీ యొక్క దీవించినటువంటి ఏసునామములో అడిగి పెడుతున్న ప్రార్థన చేసినప్పుడు
మరి సమయంలో కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకు నడిపించడానికి మరి మనం వచ్చినటువంటి మరి యూసీఎఫ్ మోహన్ నాయకులు రెవరెండ్ ప్రకాష్ బాబు గారు మనం వచ్చి ఉన్నారు. వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. గట్టిగా చెప్పడం కొట్టే మనం ఆహ్వానిస్తుందాం. దేవాలయం చేత చక్కని వాతావరణము ఇబ్బందికరంగా లేకుండా మనకు అనుకూలంగానే యొక్క వాతావరణం దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి వాటికి దేవుడు స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమంలో చక్కగా అన్నిటి విషయంలో కూడా దేవుడు ఘనవిజయం కలిసేది యొక్క సంప్రదాయం జ్ఞాపకం చేసుకోండి. చక్కగా యొక్క వాక్యము కానీ కార్యక్రమాన్ని చక్కగా తెలిపించాలని మనం చేస్తున్నాము. అంతేంటండి, నా టైం 11:10 నిమిషాలు అయింది. మీ టైం కూడా అంతైందా? ఓకే, మీరందరూ కూడా చక్కగా సహకరించండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి మంచి వాతావరణం ఇచ్చారు. అందుకు అందరూ స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అలవాటు కదా, చెప్పండి హల్లెలూయా. పుట్టినరోజు కార్యక్రమం కనుక సంతోషంగా చేద్దాం, అందరూ సంతోషంగా చేద్దాం. నేను నాతో సహకరిస్తే నేను చాలా క్రమంగా సమయానికి కార్యక్రమాలు ముందుకు చేస్తాను. అందరూ చక్కగా భోజనాలు కూడా చేద్దాం. సమయంలో 10 గంటలకే ప్రారంభించారు. ఈ రాత్రి 9:30 అనుకుంటా మా ఇంటికి వినిపించింది. అయితే గొట్టాలు సరిగా లేక నేను వచ్చే వరకు కూడా ప్రారంభించిన సంగతి నాకు తెలియలేదు. స్తోత్రం చెల్లించము 2 చరణాలు కూడా అయితే గొట్టాలు అయిపోయింది. ప్రజలు గారి రెవరెండ్ సాగులు కరుణాకర్ గారికి నా ప్రత్యేక చేస్తా ఉన్నా. దేవజనులు ఆహ్వానించిన కార్యక్రమంలో ముందుగా ఉంచిన దేవజనులు మా యొక్క ఫెలోషిప్ ఎంతగానో చక్కగా ప్రేమిస్తూ మాతో పాటు కూడా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు హౌస్ ఆఫ్ ఫెయిత్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ నరేంద్ర పాలే గారిని వేదిక దగ్గరికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మండల యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మన అందరికీ పరిచయస్తులు, మన కాటలోనే చక్కటి పరిచయం చేస్తున్న దేవజనులు రెవరెండ్ ఫాదర్ వైఆర్ జాషువా గారిని కూడా వేదిక దగ్గరికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి కార్యక్రమానికి ముఖ్య కారకుడైనటువంటి జోయల్ డేవ్ నడిచి రాలేదు కనుక నడిచి పంపించాడు. నడిచి రాలేదు కనుక వారి తండ్రి గారు ఎత్తుకొని వారి యొక్క తల్లి గారు కూడా వస్తూ వారి కుమార్తె ఎక్కడ వారి కుమార్తె చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చక్కగా డాలీ కూడా రావాలి. డాలీ నేను ఇస్తారు అవన్నీ మీరు అందుబాటులో నుంచి వచ్చి ఓకే. ఒక పల్లవి ఒక చరణం మాత్రమే. ఓకే, పల్లవి ఒక చరణం. మరి మీ పాటి కాదు చరణాలు ఉన్నాయంటే నాలో నా ఏమున్నది దేవా నీకు నాలో నా ఏమున్నది దేవా నీకు నాలో నా ఏమున్నది మరణమైనది నా
మీ మేనేజర్ గారు ఎక్కడైతే వస్తారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మొదటి నుండి 5 వచనాలు చదివించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ 28వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియ సహోదరి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, ఫలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెదురు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడను. నీ గంపయు వెండి పిసుకు నీ దొడ్డయు దీవింపబడను. నీవు లోనికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. కొద్ది వాక్యం దేవుడు దీవించిన దాకా. దేవజనులు రాజమండ్రి మహాపట్టణంలో లోదరన్ పాలిష్ పాస్టర్ అనేటువంటి అక్కడ పరిచయం చేస్తున్న విజయరాజు గారిని వేదిక మీదికి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఓకే, మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 127వ కీర్తన ప్రేరేపించబడ్డవారు ఉన్నవారు ఎవరైనా చదవాలని ఆశగా ఉన్నట్లయితే ఎదరికి వచ్చి చదవాలని కోరుతున్నాను. 127వ కీర్తన ప్రేరేపించబడ్డవారు ఎదరికి వచ్చి చదవాలని ప్రేమపూర్వకంగా ఆస్వాదిస్తూ ఉన్నాను. 127వ అధ్యాయము 1 చదువుకుంటాం. యెహోవా ఇల్లు కట్టించగల తన గట్టివారి ప్రయాసం ఎంతమే. యెహోవా పట్టణమును కాపాడనేలా తన కావలి గాయవారు మేలుంటే ఎంతమే. మీరు ఏకువరి లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారం తిరుగుతుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల పొంది నింపుకున్నవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. దేవుడి ఈ యొక్క వాక్యం మంచి ఆసక్త కలుగుతుంది కాక. సుధాకర్ గారికి ప్రభు నామంలో కార్యక్రమం వచ్చిన వందనాలు తెలియజేస్తూ చదవబడిన వాక్యాలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచబడినట్లు కుమారుడు బట్టి నేను అందరం చేస్తున్నాను. కుమారుడు గురించి వేడుకనైనా ఆచరించి కుమారుడు బట్టి వందనాలు. వారిని సమయాలు మంచిదైన దేవుడు చేయండి. శుభమర్గించి జ్ఞానాన్ని ఇవ్వండి. కొద్ది నిమిషాలు దేవతలు మన మధ్యలో ఉన్నారు. పిల్లలు దేవతలు నేటి కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా కూడా దేవజనులు విజయరాజయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అలాంటి కార్యక్రమాన్ని ముందుగా మీరు తెలియజేస్తారు. చాలా క్లుప్తంగా ఒక ఇగురు కూరలాగా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. కంగారు పడకండి. ఎక్కువ మంది పాస్టర్లు ఉన్నారు, దేవుని గమనించరు అని అనుకోకండి. వాళ్ళ గారికి మీకు చూడగలుగుతున్నారు. చక్కని పరిచయం చేస్తూ అలాగే నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ చాలా తగ్గింపు జీవితం కలిగి మాతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్న దేవజనులు హౌస్ ఆఫ్ అపోస్టలిక్ ఫైట్ అనే మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి రెవరెండ్ నరేంద్ర పాల్ గారు దేవజనులు వేదిక మీదకి వచ్చి 5 నిమిషాలు మీ యొక్క శుభాలు ఈరోజు పుట్టినరోజు జరిపించుకునేటువంటి
జాయింట్ టీం ఉద్దేశించి తెలియజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా అజయ్ టీం మీరు సహకరించాలి. మీరు సపోర్ట్ పడతారు, మీరు సపోర్ట్ పడతారు, మీరు సపోర్ట్ పడతారు. అలాగే మన మధ్యలో ఇప్పుడు వచ్చిన యునైటెడ్ కిడ్స్ ఫెలోషిప్ కన్వీనర్ గారు అయినటువంటి ప్రసన్న కుమార్ గారు కూడా వేదిక దగ్గరికి వచ్చి మా ఊరి హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు నన్ను మీ మధ్యలో పెట్టినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క స్థలానికి నన్ను ఆహ్వానించిన ఈ యొక్క సంఘ స్థానిక కాపరి దైవజనుడు శామ్యూల్ కర్ణాకర్ గారికి ప్రత్యేకమైన వందనములు. అలాగే వేదిక ఉన్న ముఖ్య ప్రసంగికులు అయ్యారు కూడా ప్రత్యేకమైన వందనములు. అలాగే దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనములు. సంఘంలో కూడిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జోయల్ డేవిడ్ తనక ఒక సంవత్సరం పాటు దేవుని యొక్క మహాకృపలో ఒక సంవత్సరం ముగించుకొని మళ్ళా 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నారు. ఆ యొక్క సంతోషాన్ని అందరి సమక్షంలో పంచుకోవాలని వారి కుటుంబీకులు ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధ గ్రంథం నుండి నేను ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. భూమి మీద మనం బ్రతకాలంటే కావాల్సింది ఏంటంటే దయ అనే కిరీటం అంటే బంగారం ఒక్కరోజు కూడా మనకి ఆయుష్ని పెంచదు, లేకపోతే మాకున్న ఆస్తులు ఒక్కరోజు ఆయుష్ని పంచదు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన మాట ఏంటంటే దయా కిరీటం, దయ అనే కిరీటం. దయ అంటే ఈ రోజు నుంచి మరొక రోజు మరొక సమయం మన జీవితంలో కనికరించింది. కాబట్టి ఆ దయ ఎలా వస్తుందంటే కేవలం దేవుని వల్ల మాత్రమే దొరుకుతుంది. మనం ఎన్ని పాటలు పడి మనం ఎన్ని రకాలుగా సంపాదించి ఎంత పలుకుబడి సంపాదించినా సరే మన జీవితంలో ఒక్క నిమిషంలో కూడా మనము మన యొక్క స్వహస్తాలతో మన యొక్క ప్రయత్నాలతో మనము పొందుకోలేము. కానీ కేవలము దేవుని యొక్క కృపతోనే దేవుని యొక్క సహాయంతో మనము దయ అనే కిరీటాన్ని భూమి మీద పొందుకుంటాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఒక 3 విషయాలు మనము చక్కగా చూడొచ్చు. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో ఆయన వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వల్లండి? దేవుని వల్లనే మనకి దీర్ఘాయువు కలుగుతుందండి. అంటే బంగారం వల్ల దీర్ఘాయువు కలుగుతుంది, వెండి వల్ల దీర్ఘాయువు కలుగుతుంది, ఆస్తి వల్ల కలుగుతుంది అనేది చెప్పలేదు. రెండవ మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు నా మాటను నువ్వు ఆలకించినట్లయితే, ఆ మాటను ఆధారం చేసుకుని జీవించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు తెలియజేస్తుంది. మూడవ విషయము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2వ వచనం చూసినప్పుడు నా కుమారుడా నా ఉపదేశం ఆలకించు, దాన్ని మరొకకుండా నువ్వు నడిచిన సుఖ జీవితం నువ్వు అనుభవించేది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే దేవుని వల్ల మాత్రం మనకి భూమి మీద దయ అనేది అనుగ్రహింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట రాయబడుతుంది. కాకుండా పరిశుద్ధ గ్రంథంలో మరొక చివరి మాట ఏంటంటే బాలుని హృదయంలో చెప్పబడాలి. ఎందుకంటే ఆయన టైం చెప్పలేదు, అయినా కానీ చాలా క్లుప్తంగా ముగించినందుకు మన ప్రియ సహోదరులు దేవజనులు రెవరెండ్ మెరిపో రవి గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారు. వారిని ఆంధ్రాకి క్షేమంగా వచ్చినందుకు ప్రేమపూర్వకంగా వారికి మనం ఆహ్వానిస్తున్నాం. చప్పటి కొడదాం గట్టిగా. వేరే రాష్ట్రాలకు మనం పంపిస్తాం కాబట్టి మెరిపో రవి గారు వేదిక దగ్గరికి వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులు మీరు పైగా పాస్టర్ గారు కోడేశ్వరి గారు తెలిసింది. మీ తర్వాత మేము అందరం పట్ల చెప్పలేదుగా రూబిన్ జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి వచ్చి వారు కూడా చక్కటి శుభాలు తెలియజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎవరు ఒక్కడే కూడా చెప్పండి కొట్టగా చెప్పండి. అదే మీరు వాయిస్తూనే ఉంటారు, అప్పుడు అదే మీరు వాయిస్తూనే ఉంటారు. కార్యక్రమం తీసుకుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ యొక్క మెరిపో
వారి బర్త్డే ఆహ్వానం మా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పిల్లలుగా మాకు మాత్రమే కదా, మీరందరూ కూడా ఈ ఆహ్వానాన్ని అందుకుని ఈ బర్త్డే సందర్భంగా మనం అందరూ ఇక్కడ కూడుకుని ఉన్నాము. మరి చక్కటి మాట, ఒక మాట నేను తెలియపరిచి ముందుకు తీసుకుని వెళ్తాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను నేను జ్ఞాపకం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఇక్కడ చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి మా యొక్క తోటి దైవజనులు శామ్యూల్ కరుణాకర్, మరి మేమందరము కూడా ఒకే ఫెలోషిప్లో ఒకే సహవాసం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకని ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, యెషయా గారు ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా ఉండి ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, నేనును యెహోవా నాకు అనుగ్రహించిన నా పిల్లలను. ఎలా ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాము అంటే, ఇశ్రాయేలీయులందరి మధ్యలో దేవుని వలన, సైన్యములకు అధిపతి యెహోవా వలన ప్రజలకి సూచనగాను మహత్కార్యములుగాను మేము బ్రతుకుతున్నాం. దైవజనులు కుటుంబము ఎలా పడితే అలా బ్రతకడం కాదు, కానీ మరి ఎలా జాగ్రత్త గారు కూడా తెలుసు నాకు. ఆ జాగ్రత్త గారు చాలా స్పీడ్గా పడేవారు. అలాగే దేవుడు గారు నాకు చాలా ఇష్టపడేవారు. నేను చాలా సమయం మాట చెప్తాను మీకు. మా ఇంటికి వస్తూ ఉండేవారు, రాజారావు గారు తీసుకుని వచ్చేవారు. నాకు ఎక్కడ కనిపించిన నాన్నగారికి చాలా సపోర్ట్గా ఉన్నారు బాబు మీరు అని అనేవారు. నన్ను ఎప్పుడు కూడా చాలా మెచ్చుకునేవారు. నాకు చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మరి దేవాతి దేవుడు ఇచ్చినందుకు దేవుని మహిమపరుస్తూ, మరి ప్రాముఖ్యంగా నన్ను యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన మా యొక్క సహోదరులు, మరి ట్రెజరర్ గారు, సంగీత మరి కరుణాకర్ గారు ప్రత్యేకమైన వందనాలు. కుటుంబానికి మరి ప్రాముఖ్యంగా తల్లి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ స్థలంలో ఉన్న దైవజనులందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి దేవునికి అత్యంత ఇష్టము ప్రియమైనటువంటి సంఘముగా ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయాన్ని బట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ఇక శుభాలు ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా, 3వ వచనం. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మంచిది ప్రియులారా, చక్కటి మాట. బహుమానం. మరి వాస్తవానికి బహుమానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం నిమిత్తము మనం చాలామందికి ఇస్తాం, చాలామంది దగ్గర మనం కూడా తీసుకున్న వారంగా ఉంటాం. అయితే ఈ యొక్క బహుమానము అనేది ఇచ్చేవారి ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని బట్టి వారు మేలు పొందాలి, ఈ యొక్క బహుమానం అనేది వారికి సంతోషాన్ని కలిగించాలి. తీసుకునే వారి ఉద్దేశం ఎలా ఉండాలి అంటే, దీనిని బట్టి నేను సంతోషించాలి. అదే రీతిలో మరీ ప్రాముఖ్యమైనటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా, తీసుకున్నటువంటి బహుమానం బట్టి ఎవరు సంతోషించాలి అంటే, ఇచ్చిన వారు కూడా సంతోషించాలి. వాస్తవానికి ఒక బహుమానాన్ని మనం తీసుకున్నప్పుడు అది మనకు మేలుకరంగా ఉండాలంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అది ఇచ్చిన వారికి సంతోషకరంగా ఉండాలంటే దాన్ని మనం ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, అయితే ఇచ్చిన బహుమానం, అయితే ఇవ్వబడినటువంటి ఈ కుమారుడు దేవుని యొక్క బాలులు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఈ త్రోవ ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, నేనే మార్గమును
అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మార్గములో మరి వారిని పెంచే వారముగా తీసుకున్నటువంటి కరుణాకర్ గారు కూడా ఉండాలనేది నా యొక్క మరి మాటగా వారికి తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు, దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది ఇచ్చిన కుమారులను బట్టి పెరుగుబడ్డాయి అంటే వారు దేవుని దయలో పెరుగుతున్నప్పుడు, దేవుని వాక్యంలో పెరుగుతున్నప్పుడు, దేవుని మార్గంలో వారు నడిపించబడుతున్నప్పుడు దేవుడు వారిని చూసి అందరూ సంతోషిస్తారు. గమనిస్తారు పిల్లలు, అనేకులు దేవుని వైపు తిప్పడం, అనేకులు దేవుని యొక్క ఆత్మీయతలు బలపరచడం, అనేకులు రక్షణలో నడిపడం ఎవరిని బట్టి సంతోషిస్తాడే అంటే డేవిడ్ రాజయ్య గారిని బట్టి సంతోషిస్తారు. మరి కొంతకాలం తర్వాత దేవుడు కరుణాకర్ గారిని బట్టి సంతోషించాలంటే మరి కుమారుడు అనేటువంటి జోయల్ డేవిడ్ ఎక్కడ పెరగాలండి? దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ఆత్మీయతలో పెరిగేవాడిగా ఉండాలి. అలా పెంచగలిగితే మొన్న వచ్చారు, ఎస్తర్ గారు కూడా వచ్చారు, బాగా గుర్తుపెట్టుకుని అయితే ఆగిపోయింది కదా. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? తగ్గించుకోవాలి సార్, తగ్గించుకోవాలి. కనుక వారికి ఆ సమయాన్ని ఇస్తున్నారు. అంటే గీటింగ్స్ మాత్రం వదిలించేసిన తర్వాత కేక్ కటింగ్ కట్టాలి, లేక 5 minutes బిలో గ్రీటింగ్స్ ఇస్తున్నారు. తప్పనిగా దేవుని నామ స్తోత్రం కలుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు, అధ్యక్షుల గారికి వందనాలు. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన రాజధానికి వదిలి గారికి, పెద్దమ్మ గారికి, చెల్లికి, బావగారికి, అందరికీ వందనాలు. నేను తెలంగాణ నుండే రావడం, కాకపోతే మాది నెలదోని చెట్టుపేట, వెస్ట్ గోదావరి జిల్లా. చాలా సంతోషం అండి. మరి జోయల్ డేవిడ్, జోయల్ అనగా హిబ్రూ భాషలో యెహోవా దేవుడు. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆ బిడ్డని మరి అన్నకి వదిలి గారికి ఇచ్చారని నన్ను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు, నేను ప్రసంగం ఆల్రెడీ నాకు చెప్పేశారు అయ్యారు, ప్రసంగం కాదు కాకపోతే జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుడు చిన్న బిడ్డల్ని, లేకపోతే ప్రత్యేకంగా ఈరోజు జోయల్ డేవిడ్ని వీరి కుటుంబంలో పంపించాడో జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు మొరపెడతా ఉన్నారు. వారి మొర దేవుడు ఆలకించాడు. ఆలకించి ఎవరిని పంపించాడు చెప్పాలి? మోషే గారిని పంపించాడు. ఊరికే పంపించేశాడా? లేదు. మోషే పుట్టగానే రాజు ఆజ్ఞ ఏంటి? అందరినీ కూడా చంపించేయాలని ఆజ్ఞించాడు. కానీ మోషే పట్ల దేవుని చిత్తం నెరవేరుతా లేదా? ఆమేన్. దేవుడు ఏం చేశాడు? అందరి పిల్లల్ని చంపేస్తుంటే ఏ రాజు అయితే చంపించమని ఆజ్ఞాపించాడో ఆ రాజు గృహానికే మోషేని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రత్యేకమైన ప్రణాళికతో. నేను పిండమునై ఉండగానే నీ కనులను చూచాను. దినములైన ఒక్కటైనా ఆయన గ్రంథం ఏమంటారు నెరవేరబడ అన్ని కూడా లిఖితములు ఆయన. హల్లెలూయా. లైట్లని చాలా ఫోకస్ కావాలి, చాలా సంతోషం. హల్లెలూయా. కాబట్టి తర్వాత శామ్యూల్ గారు రిలే పందెము, పరుగు పందెం ఎవరైనా చూసారా? రిలే 4x4 400 అంటారు. ఏం చేస్తారు? వారి చేతిలో ఒక బెట్టాన్ ఉంటుంది. వారు పరిగెడుతూ ముందున్న వారికి ఇస్తారు. వారు పరిగెడుతూ ముందున్న వారికి ఇస్తారు. వారు పరిగెడుతూ ముందున్న వారికి ఇస్తే ముందున్న వారు ఆఖరిగా పరిగెట్టుకుంటూ విజయం సాధిస్తారు. ఆ రీతిగా నేను నమ్ముచున్నాను. యాకోబ్ గారు దేవరాజ్ గారికి, దేవరాజ్ గారు శామ్యూల్ కరుణాకర్ గారికి, శామ్యూల్ కరుణాకర్ గారు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఆశీర్వదింపబడినవారు. మా యేసు ప్రేమ పరిచర్య కాశీపేట పాస్టర్ డేవిడ్ వినోద్ కుమార్ గారు, మా నాన్నగారు, వారి తరఫున, మా పరిచర్య తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోయల్ డేవిడ్కి నూతన దయకరించిన, నూతన సంవత్సరం నడిపించిన దేవునికి వందనాలు. దేవుడు ఏ ప్రణాళికలతో అయితే, ఏ చిత్తము, ఏ ఉద్దేశంతో అయితే ఆ బిడ్డని ఈ లోకానికి పంపించాడు, అవన్నీ కూడా యేసు నామములో నెరవేరును గాక. థ్యాంక్ యూ అండి. అధ్యక్షుల గారికి వందనాలు. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday.
ప్రత్యేకమైన వందనాలు పెడితే ఏమనుకోవద్దు. ప్రతి దానికి సమయం ఉంది. అవునంటారు కదంటారు. ఆయన పెద్దయ్య గారైనా చిన్నయ్య గారైనా నా ప్రోత్సాహంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మా ఫెలోషిప్లో కూడా అలాగే మాట్లాడుతాను. ప్రతి దానికి ఏముంది. ఆయన అందమైన మాట్లాడుతూ చెప్పులు చూడండి. జాగ్రత్త గారు వచ్చారు. లాయర్ గారి కలుడి గారు వారి కూడా వేదిక దగ్గరకు రావాలని ప్రేమ సంపాదిస్తున్నారు. వారి కూడా వచ్చి లేదు ఏర్పాటు చేసి వేదిక దగ్గర దైవజనులు కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మరి సంఘ బిడ్డలకు, అలాగే ఈ యొక్క వేడుకకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మన దైవజనులు, మరి మ్యాన్ ఆఫ్ గాడ్ మరి కరుణా గారు కూడా కుటుంబ సమేతంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన రెండవ సంతానము మరి జాయ్ డేవిడ్ గారి యొక్క బర్త్డే. ఈ కూడలోకి వచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ప్రేమతో వందనాలు. మరి బైబిల్ గ్రంథంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ ప్రపంచంలో అనేక మంది కూడా పిల్లలు లేని వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప చెప్పున, దేవుని యొక్క దయ చెప్పున మరి ఆత్మీయటువంటి దైవజనులకి రెండవ సంతానం దేవుడు ఒక చక్కని కుమారుని ఇవ్వడము జరిగింది. బైబిల్ గ్రంథంలో అనేక మంది కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి గర్భఫలం ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. హన్నా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం వద్దకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కుమారుడు అనుగ్రహించక ముందే ఆమె ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగి ఉంది. ఒకవేళ నాకు కుమారుడిని దేవుడు అనుగ్రహిస్తే వాడు ఏం చేస్తారంటే సేవకు అనుగ్రహిస్తారని ఒక సమర్పణ, ఒక త్యాగము, ఒక మంచి ప్రార్థన పరులంగా అన్న మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ప్రియమైన దేవుడు గారా, అలాంటి తల్లిదండ్రులు మరి ప్రార్థన చేసినప్పుడు వీరికి కూడా దేవుడు ఒక చక్కని రెండవ సంతానం కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాంటి సందర్భం దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభుత్వాలు మారాయి కానీ రోడ్లు మారలేదు. గంటన్నర ప్రయాణం 3 గంటలు పట్టింది. కుమారుడు శామ్యూల్ కన్నా వాణిలను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు బట్టి మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం, మా నాన్నగారు తొండపూటి వెంకటస్వామి గారు, మా అమ్మగారి పేరు ద్వారకాబాయమ్మ గారు. మేము 6 సంతానం, 4 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు. నాకంటే పైన ఒక అక్క ఉంది, జీవన కరుణ. పెద్దక్క లక్ష్మీకాంతమ్మ గారు రాజమండ్రి చనిపోయారు. మా బావగారు కూడా చనిపోయారు. తర్వాత మా అన్నయ్య గారు శామ్యూల్ కుమార్ గారు, ఆయన కూడా సేవ చేశారు, ఆయన కూడా చనిపోయారు. తర్వాత మా అక్క తర్వాత నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లి దయామణి, చివరి చెల్లి ప్రేమ. మా నాన్నగారు వాళ్ళకి పేర్లు కూడా చక్కగా కరుణ, దయ, ప్రేమ అని పెట్టారు. మాకు కూడా ఇంగ్లీష్ నేమ్స్ పెట్టారు. మా అన్నయ్య పేరు శామ్యూల్ కుమార్, నా పేరు విక్సాన్. ఈ రోజున మేము ఈ రీతిగా దేవుని యొక్క కృపలో ఉన్నాము అని అంటే మా తల్లిదండ్రులు చేసినటువంటి సేవ, వారు చేసిన ప్రార్థన,
అని నేను చెప్పగలను. మరి దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షేమము మన ఎడల ఉండాలి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృపేనని కూడా నేను నమ్ముతాను. రోమా 8:28 ఒక వాగ్దానం ఉంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నవి. కింద ఫుట్నోట్స్లో జరిగించుతున్నాడు అన్నాడు. వాడు జరిగించే దేవుడు ఆయన, మనల్ని జీవింపచేసే దేవుడు ఆయన, మనల్ని పోషించే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు, మనకు స్వస్థతనిచ్చే దేవుడు, మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఎన్నో శోధనలు కూడా మనం అడుగుతాం. లైఫ్ అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు అనుకుంటారు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని అంటారు. ఎంజాయ్ చేయడం అంటే లోకానుసారంగా చేయడం కాదు. కుటుంబ జీవితం, కుటుంబ వ్యవస్థ అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన భాగం. ప్రేమతో వారికి ఉన్న ప్రేమను బట్టి కాకినాడ రోడ్డు వడిసినది అసలు బాగుంది. ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఆశీర్వదించుకుంటున్నా. ఈ యొక్క మహాకృపను బట్టి కరుణాకరు అలాగే కుమార్తెను ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలాల్లో కుమారుడు బట్టి ఉన్నారు. సంవత్సర కాలం అంతా మీ కృపాక్షమతో మీరు నింపారు. ఒక నూతన సంవత్సరం ఆయుష్ను మీరు ఇచ్చిన వందనాలు. మీరు చూపిన ప్రేమకు, మీరు చేసిన కార్యముకు ఈరోజు ప్రభా మరి మీ కుమారుడు బంధువులను, స్నేహితులను, సంఘాన్ని, పెద్దలను తెలుసుకుని మా కుటుంబం పట్ల, మా కుమారుడు పట్ల ప్రభు చేసిన కార్యమును మేము మీకు తెలియజేస్తామని ఏర్పాటు చేసిన ఈ కూడుకుని బట్టి మీకు వందనాలు. వరకు కొన్ని హెచ్చరికలు, కొన్ని గ్రీటింగ్స్ చెప్పారు. మరి మీ దాసు నిలబడి ఈ యొక్క వర్తమానం అనిపిస్తుండగా దయాతో ఒక సంవత్సరం ముగించుకొని రెండో సంవత్సరం అడుగు పెడుతున్న వర్తమానం ఇస్తున్నారు. నేను అభిషేకించి మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారు. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో దైవజనులు మెరుపు వారి కుటుంబంలో పుట్టినరోజు వేడుకల్లో మనం అందరం చేరి ఉన్నాం. మీ దైవ సేవకులు కరుణాకర్ గారు, వారు నాకు శరీర బంధువు, ఆత్మీయ బంధువు. వారంటే నాకు చాలా ఇష్టం. అందుకని వారి మాట కాదన్నాక రావడానికి ప్రయాణం అనుకూలంగా లేకపోయినా కొంచెం ఆలస్యమైన మీ మధ్యలోనికి రావడానికి దేవుడు సహాయం చేశారు. ప్రేమ ఉన్న చోట అన్ని దోషములు కప్పివేయబడతాయి. దేవునికి స్తోత్రం. మరి ఉన్నటువంటి దేవుని దాసులు, ఇక్కడ కూర్చున్న దేవుని దాసులు, వారికి కాచి తర్వాత అభిషక్తి లేనటువంటి వారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఈ పుట్టినరోజులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాబు 1వ సంవత్సరం. ఇప్పుడు ఎన్ని చెప్పినా బాబుకి ఏం అర్థం కావు. మరి విషయం ఏంటంటే, బాలురు నడవవలసిన త్రోవ వారికి నేర్పించమన్నాడు. దాన్ని వేరొక సినానిమస్గా ఉన్న పదాన్ని మనం చూస్తే అభ్యాసము అని అంటారు. అభ్యాసమును మనం నేర్పించాలి. ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, వయస్సు వచ్చేంత వరకు కూడా అభ్యాసము వాళ్ళకి నేర్పించాలి. ఎలా నడవాలో వాళ్ళు నేర్పించాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఒక ప్రాంతంలో ఒక ఆయన తన కుమారుడికి ప్రార్థనా భక్తిని నేర్పించాడు. ప్రతిదానికి ప్రార్థన చేయడం అనేది అలవాటు చేశారు.
ఏదైనా ప్రార్థన. ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరికి ఆకలేస్తుందంట. ఒరే బాబు టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, నీకు ఇష్టమేనా అంటే అలాగే డాడీ, మీరు ఎలాగంటే అలాగే అన్నాడు. ఇద్దరు కలిసి టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నాన్న మరి మనం ఏది చేసినా ప్రార్థన చేయడం అలవాటు కదా, మరి టిఫిన్ వచ్చింది, మరి కూర్చున్నా ప్రార్థన చేయమన్నాడు. ఆ కుర్రోడు ప్రార్థన మొదలు పెట్టాడు. ఆమె సరే సాయంకాలం 4 అయిందంట. అంటే ఈ పాట పాడమని పుట్టినరోజు ఈయన అనుకున్నారు కాక మీరు ఎప్పుడు ఎలాగా ఉంటారు, చక్కగా గ్లామర్ ఇస్తాయి. ఓకే, ఒక్క 2 నిమిషాలు లేక 3 నిమిషాలు ఆ చిన్నపిల్లల ఉద్దేశించి మాట్లాడడం తెలియజేస్తున్నాను. మీ అబ్బాయికి ఏం చెప్పారు? చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. జాగబాయి గారు ఎలాగైతే కరుణాకరణ గారిని క్రీస్తు మార్గంలో నడిపించారో అదే మార్గంలో జోయల్ డేవిడ్ గారిని కూడా నడవాలి, నడిపిస్తారని ఆశిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంతో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 22:6 త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోవడం. దేనికి స్తోత్రం. ఇక్కడ చాలా ముఖ్యంగా, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో వచ్చారు. పిల్లల పుట్టినరోజులు అంటే దేనికైనా వెనకాలకన్నా ఖర్చు పెట్టేది ఏముందంటే మన పిల్లల పుట్టినరోజుకే. కానీ ఆనాడు ఆదాము అవ్వ దేవుని విషయంలో ఎలా తప్పు చేశారో, ఆ పండు తినొద్దంటే ఆ పండే తిన్నారు, తప్పు చేశారు, అంటే దేవుడి మాటను అతిక్రమించారు. అలా ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట త్రోవా బాలుడు నడవవలసిన త్రోవా నేర్పాలి, త్రోవా బాలుడు నడవవలసిన మార్గము సత్యము జీవము క్రీస్తుని, క్రీస్తులా బ్రతికితే నిత్య జీవం అని, ప్రభు యేసులా ఎదగాలని. ఈ పాట కాదండి. నేర్పాలి త్రోవా. అందరికంటే మంచోడు, అధ్యక్షుడు మంచోడు. ఓకే, సమయంలో మరి ప్రభు యొక్క మహాత్మను బట్టి కరుణాకర్ మా మేనడు, వారి తల్లి గారు ప్రేమమ్మ గారు, మా అక్క, మా కుమార్తెలు పెట్టుకున్నారు. ప్రభు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన పొలాల్లో 2వ కుమారుడు రాయల్ డేవిడ్. వెరీ గుడ్. దేవుడు ఆ బిడ్డని 1 సంవత్సర కాలం అంతా కూడా ఆయన కృపాక్షాన్ని నింపి యెహోవా దయాళుడు. ఓకే, దేవుని దయ మరొక నూతన సంవత్సరం ఆయుష్ తీసేసి అంటే పుట్టినరోజు అంటే ఏంటంటే మన దినములు మనం లెక్కించుకుంటున్నాం. 90వ సంకీర్తనలో చెప్పాడు ఘోషాలు, మాకు జ్ఞానోదయము కలుగు చేయము, మా దినములు లెక్కించడం మాకు లేవు. పుట్టినరోజు అంటే కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు సర్వశక్తిమంతుడు పునరుద్ధానుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ సంతోషకరమైన దినాన్న మా ప్రియులు కీర్తిశేషులు మెరుపు దేవరాజ్ గారు, మరి అదే రీతిగా మరి వారి యొక్క సతీమణి ప్రేమగా బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ప్రేమించి మరి చక్కటి గర్భఫలములను దేవుడు వారికి అనుగ్రహించాడు. కుమారుడు సామ్యల్ కరుణాకర్, అలాగే కుమార్తె శాంతి నిర్మల. మరి బిడ్డలు ఇరువురిని కూడా దేవుడు దీవించాడు, చక్కటి విద్యనిచ్చాడు. దేవుని పిలుపును బట్టి వారి యొక్క పరిచర్యలో బిడ్డలు ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. మరి సామ్యల్ కరుణాకర్ యవన కాలంలో
దేవుడు సాటి అయిన సహాయముగా ప్రియ సహోదరి వాణిని దేవుడు అనుగ్రహించారు. యవన దంపతులు ఇరువురిని కూడా దేవుడు ఫలింపచేసి ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటూ ఉన్నారు. ఈరోజు వారికి ఇచ్చినటువంటి ఇరువురి గర్భఫలములను బట్టి దేవుడిని సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుని యందు చిన్న కుమారుడు లేదా రెండవ గర్భఫలం స్వాస్యము దేవుడు అనుగ్రహించిన బహుమానం. ఈ 365 దినాలు కూడా బిడ్డను తన చల్లని రెక్కల చాటున భద్రపరిచి ఈ 365 దినాలలో ఎన్నో జ్వరాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, ఎన్నో కష్టతరమైనటువంటి దినాలు బిడ్డలు అనుభవించవచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలోనూ కూడా ప్రభువు తన మహాకృపను అనుగ్రహించి ఈరోజు బిడ్డకు దేవుడు అనుగ్రహించిన ఈ సంవత్సరమును దయాకిరీటాన్ని బట్టి మరి సంతోషంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబానికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఎందుకనుక ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులు సీతానగరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ప్రకాష్ రావు గారు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు రవికుమార్ గారికి, అలాగే పెద్దలు విల్సన్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి దైవ సేవకులందరికీ కూడా కుటుంబ పక్షమున మరి నా కుటుంబ పక్షమున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులందరూ కూడా బిడ్డకు ఎలాగో పెంచాలో, బిడ్డను ఏ రీతిగా ముందుకు నడిపించాలో పరిశుద్ధ గ్రంథము నుండి అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు. వారికంటే నేను కొత్త దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము ఉదయం 7 గంటలు బయలుదేరాం. అక్కడ మచిలీపట్నంలో రావడానికి టైం పట్టింది. అయినప్పటికీ నేను ఫస్ట్ చెప్పాను, మీటింగ్లో పొందటం కుదరదేమో, సేవకుని కదా భోజనం చేస్తాను. దేవుడి కృపను బట్టి ఈ చివరి అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అన్నయ్య గారి ఫేస్ అంతా ఇక్కడ కనపడుతుంది, ఈ కళాత్మకమైన స్టేజింగ్. మా అన్నయ్య గారు చాలా కళాకారుడు. ఆయన గారు దైవభక్తితో పాటు కళ డ్రాయింగ్ మాస్టర్. ఆయన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ డెకరేషన్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను చాలా సింపుల్గా మీతో మాట చెప్పాలని అనుకుంటున్నాను. అసలు దేవుడి తర్వాత చూద్దాం. అసలు మనం ఎందుకు పుట్టాం, పుట్టడానికి గల కారణం ఏంటి? 100వ దావీదు కీర్తన 3వ వచనం. 100వ దావీదు కీర్తన 3వ వచనం. మనం ఎందుకు పుట్టాము అని చాలామంది ఏమనుకుంటారంటే భార్య కోసం భర్త పుట్టాడని, మా నాన్న కోసం పుట్టానను, లేకపోతే మా కుటుంబం కోసం పుట్టానను, లేకపోతే ఏదైనా ఉద్యోగం కోసం పుట్టానను, ఇది సంపాదించడానికి పుట్టానను అనుకుంటూ ఉంటాం. కానీ పుట్టడంలో చాలా గొప్ప మర్మం కూడి ఉంది. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇండోర్ క్రిస్టియన్స్ కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని 3వ వచనం. ఓకే, ఆయనే మనల్ని పుట్టించాను, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన. ఓకే, అక్కడ చాలు సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ ఫుట్ నోట్స్ ఇంకొక మాట రాశారండి క్రింద భాగంలో. ఏమండి, మనము మనలను మనకు మనంగా పుట్ల
మనల్ని గురించి ఒక ఆయన క్రియేటర్. 139 దావీదు కీర్తన చెప్పినట్లుగా ఆయన క్రియేషన్ డిఫరెంట్ అన్నమాట. ఫ్యాన్ క్రియేట్ చేసిన వాడు ఆ ఫ్యాన్ కోసమే. ఈ ONE1 క్రియేట్ చేసిన వాడు ఆయన ఏమనుకున్నాడు అంటే 1 year బర్త్డేకి ఇది స్పెషల్ అని చెప్పాడు. మరి మనల్ని క్రియేట్ చేసినప్పుడు నుంచి గీల్చుకున్నాం ఇక్కడ మనం తెగించడా వెరీ గుడ్. ఇప్పుడు మీరేం తెచ్చారో చూద్దాం. ఫ్యామిలీ అమ్మ కుమార్తె ఒకే రోజు, తర్వాత కరుణాకర్ అన్నది బావగారిది ఒకే రోజు. అందరిది ఆ రీతిగా దేవుడి కృపను బట్టి పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, కృపగల మా తండ్రి, దయగల మా రక్షక, జీవాధిపతి మహోన్నతులని ఘనమైన శ్రేష్టమైన నామమైన వందనాలు తీసుకుంటున్నాం ప్రభా. ఎన్నికలేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించాం. మీ కాపుదల, కృపను, క్షేమమును, ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి నూతన దినం చూసే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. ఈ వందనాలతో రాజ్యం మరి ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించిన స్వామిని కర్ణాకర్ బట్టి నీకు వందనాలు, తన భార్యను బట్టి వాడిని బట్టి నీకు వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభా. వారిని ప్రేమించి ఆశ్రయించి చిన్న కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కుమారుడికి ఇచ్చినటువంటి సంవత్సరం నా దయాకిరీటాన్ని బట్టి నీకు వందనాలు అయినా ప్రభా. నీ దయలో నీ కృపలో వర్ధిల్లింపచేయని ప్రభా నీకు స్తోత్రాలు యేసయ్యా. కాబట్టి ఆయన ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా అనేకమైన సంవత్సరం నా దయాకిరీటాలు బిడ్డ పొందుకుంటూ ఈ లోకంలో నీ సాక్షిగా బిడ్డ జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. మరి ముఖ్యంగా సేవకులు ప్రభా, ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలు, అనేకటువంటి వాక్యాలు ప్రభా ఆయన ప్రభావం వినిపించాలి. అందరి బట్టి నీకు స్తోత్రాలు. మా బిడ్డలు ఏ రీతిగా పెంచాలో అటు జ్ఞానాన్ని ప్రభావ తల్లిదండ్రులు బిడ్డలకు దయచేయమని పెడుతున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన వచ్చిన సంఘాన్ని బట్టి, సేవకుల కుటుంబాల సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. మరి ప్రార్థించిన రీతిగా ఈ రోజు నేను ప్రభా నేను ఇలాగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మంచి వాతావరణం ఇచ్చాం ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి. వారి చేతుల నుంచి బిడ్డను దీవించి ఆశ్రయించి వెళ్ళటానికి మీ ప్రభు దయచేసి పెట్టుకున్నాం ప్రభు. నీకు వందనాలు. చిన్న బిడ్డలు అంటే మీకు ఎంతో ఇష్టమైనా మీరు ఎత్తుకుని కౌగులించి దీవించి ఆశ్రయించమని పెట్టుకున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటూ వారి ముఖ్యంగా ఈ సమయంలో మా ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబు దయచేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. పట్టుకొని తల్లి తండ్రి దగ్గర ఉండి సంక్షేమించండి. తండ్రి యొక్కయు దగ్గరికి వెళ్ళి చేపట్టుకుంటారు. అందులో కృష్ణయ్య గారు మీరు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో
రెండో పుట్టినరోజు అంటే ఈరోజు రెండు భోజనాలు మనకి, 2 భోజనాలు, 2 కూరలు, 2 అన్ని నింటుండే. మౌనిక మరి వారికి కాబోయేటువంటి మరి భర్త గారు వచ్చే నెల వారి వివాహము, నవీన్ గారు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. భర్త ఎవరండి? పేరేంటండి? వినిత. ఓకే. తెలంగాణ నుంచి నవి గారి యొక్క సత్యమణి గారు, పాస్టర్ గారు, వినిత గారు. ఇప్పుడు వినిత గారి నుంచి పాడబడతాం అందరూ పడతాం. మహోన్నతుల మహాపరిశుద్ధుల ప్రేమమైన సర్వోన్నతుల సర్వసృష్టికర్త ఈ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ప్రేమను బట్టి ఉదయకాలం నుండి మధ్యాహ్నం సమయం వరకు ప్రభువా, ప్రియ తమ్ముడు నాయన సామ్యూల్ కరుణాకర్ని అయా వాణిని మీరు ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి నా కుమారుడు దినాలు ప్రభావ మీ ప్రేమ గల పౌరుడు చాటున భద్రపరిచినైనా ఈ దినాన సంతోషకరమైన పుట్టిన దినాన్ని జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మరలా ప్రభా నీ యొక్క కుమార్తె వినీతను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డను మీరు ఇప్పుడు దేవతలు మన క్రైస్తవ కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా దైవ సేవకుల కార్యక్రమాలు అయితే మరి సేవకుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి దీవులు కావాలి. ఎందుకంటే వారి విలువ మనందరికీ తెలుసు కాబట్టి వారు పలికేటువంటి మాటల్లో సత్యము దేవుని మాటలు వారు, ఎందుకంటే దేవునికి మనకి మధ్యవర్తులు కనుక మరి అటువంటి వ్యక్తులకు మాటలు దేవుని మనం ఓపికగా వింటున్నటువంటిది చాలా అవసరం. తర్వాత మొట్టమొదటిగా మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కూడా వచ్చినటువంటి సేవకులకు మరి మీ అందరికీ నా యొక్క వందనాలు. ఏం చేద్దంటే చాలా భయపడ్డాను, ఈ కార్యక్రమము ఫెయిల్ అవుతుంది, మరి నవ్వులు పాలవుతుంది అనేటువంటి భయం చేత నేను బాధపడ్డాను. కానీ నేను కుమారుని బహుమానంగా నేను పొందుకుని ఉన్నాను. ఈ సమయంలో నేను 4 మెతుకులు నేను మా కుటుంబము రోడ్డు మీద పడిపోవలసినటువంటి కుటుంబాన్ని లేవనెత్తినటువంటి తాతపూడి అభిషేకం గారిని నేను స్మరించుకుంటున్నాను. అలాగే వారి యొక్క మరి సత్యమణి గారు, నానమ్మ గారు రాలేదు, వారి కుటుంబాన్ని ఎక్కడున్నా సరే వారికి వందనాలు. నేను వారు లేకపోతే ఈ రోజున మాకు కూడి లేదు, మాకు గతి లేదు, అటువంటి మరి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే రెండవది మా యొక్క తండ్రి గారు, మా యొక్క తల్లి గారు, అలాగే మా జాకబ్ గారు, పెదనాన్న గారు, వారు లేకపోతే మేము ఎక్కడో డబులేశ్వరంలో లేదా అక్కడో ఎక్కడో చిన్న రేకుల షెడ్ వేసుకుని నేనే యొక్క మెకానిక్ షాప్లో పనిచేసేటువంటి వాడిని. ప్రియులరా, దేవుని కృప ద్వారా మరి యొక్క సంకల్పం ద్వారా నేను ఈ యొక్క పరిస్థితిలో ఉన్నానని చాలా సంతోషపడుతున్నాను. ప్రియులరా, మరి నాన్నగారు అకాల మరణం అయిన తర్వాత తండ్రి లేనిటువంటి వారి పరిస్థితి నాకు బాగా తెలిసింది. మా నాన్నగారు 2020లో చనిపోయిన తర్వాత తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలిసింది. నేను 100 రూపాయలు ఎవరిని ఇస్తే ఆశపడ్డాను. 2020లో నేను ఎవరైనా నాకు 100 రూపాయలు ఇస్తే నా కూతురికి డైపర్స్ కొందాం అనేటువంటి పరిస్థితి నాకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇల్లున్నటువంటి రోడ్ సైడ్ పర్సన్ లాగా నేను అయిపోయాను. స్కూల్లో ఉద్యోగం లేదు, చర్చెస్ క్లోజ్ చేయబడ్డాయి, ఆల్మోస్ట్ నేను రోడ్డుకి పడ్డాను. నాకు ఎవరిని అడుగుతా కూడా ఇష్టం ఉండదు. అటువంటి తరుణంలో ప్రార్థన నేర్పించారు మా నాన్నగారు, జాకబ్ గారు. సేవపరిచినటువంటి సేవకుడి యొక్క గృహంలో లోటు ఉండదు, ప్రార్థనే ప్రార్థన అన్నప్పుడు పిల్లరా, ఆ మహానుభావుడు నాకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్, నాకు ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ తెర వెనకాల ఉండేటువంటి ట్రైనింగ్,
మా నాన్నగారు ఇచ్చారు. ఎలా కట్టినో తెలియదు. కరోనాలో సింగిల్ ఆదాయం లేనటువంటి టైంలో నా పైన ఇంటి పైన స్లాబ్ వేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు కట్టుకోగలిగాను. ఒంటి చేతులు పడిపోయాడు, ఆల్మోస్ట్ క్లోజ్, తండ్రి లేకపోయాడు అనే పరిస్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎవరి సహాయం లేకుండానే దేవుడి కృప ద్వారా నా కుటుంబం దారి రోజు నేను ఉన్నాను. అలాగే మరి సమయంలో నా తండ్రిని, నా తల్లి, మరి పిల్లలు ఎంత గొప్ప పాపం చేస్తే నా తండ్రి గారికి నేను పుట్టానో తెలియదు, కానీ ఆయన గిల్టీ, నేను ఇంకా రక్షించుకోలేకపోయినని, చచ్చేంత వరకు కూడా నేను బాధపడుతున్నాను. ఆయన హాస్పిటల్ నుంచి తెచ్చుకోలేకపోయినని. ఎంత పుణ్యం చేసుకుంటే నాకు మంచి నాన్నగారు పుట్టారని చాలా సంతోషపడతాను. మా పెద్ద నాన్నగారు, వీరందరూ కూడా ముఖ్యమైనటువంటి కారణం. అలాగే నా తల్లి, ఈ కరోనా టైంలో మరి వారు లేనప్పుడు తండ్రి స్థానంలో మా అక్క మమ్మల్ని నెలలో చూసింది. శారక్క గారు అక్కడ ఉన్నారు. అలాగే మా చెల్లి, మా తల్లి గారు మమ్మల్ని ఎంతగానో మాకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. దీని తర్వాత నా సంఘము, నా బంధువులు ఎంతగానో సహాయపడ్డారు. మరి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, మరి సమయంలో చాలా మాటలు మర్చిపోతున్నాను. మరి నాకు చదువునిచ్చి, మరి జ్ఞానం ఇచ్చి, మరి నా యొక్క స్టాఫ్, మరి సూర్యచంద్ర స్కూల్ నాకు ఉద్యోగం ఎప్పుడు కావాలి అప్పుడు ఉద్యోగం చేయనటువంటి గొప్ప అవకాశం ఇచ్చి నాకు ఆదాయం కూడా ఇచ్చారు. అందుబట్టి ఎంతో సంతోషపడతాను. సంఘము రెండింతలు చాలా సహకరించినటువంటి యూత్ బిడ్డలు, నాన్నగారు విత్తనం వేసిన సండే స్కూల్ బిడ్డలు రైట్ హ్యాండ్ అయిపోయారు, ఉద్యోగస్తులు అయిపోయారు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నేను 100 రూపాయలకి గతి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు అప్పు చేయకుండా, ఈ రోజున ఒక్క సింగిల్ గవర్న అయ్యాపాసే కూడా అప్పు చేయకుండా నేను ఈ రోజున ఫంక్షన్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని కృప. మరి చక్కని భార్యనిచ్చేటువంటి మరి చిన్నారావు మావయ్య గారు, మరి అత్తయ్య గారు బట్టి ఎంతగానో సంతోషపడుతున్నాను. మరి వారు, ఎందుకంటే ఆమె నా జీవితంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం మా నాన్నగారు, అలాగే చిన్నారావు మావయ్య గారు. వారు ఏర్పాటు చేసినటువంటి అరేంజ్మెంట్ యొక్క మ్యారేజ్ చక్కగా దేవుళ్ళ సేవలు బలపడుతూ ఈ విధంగా ఉన్నాను. మరి అటువంటి చక్కని మావయ్య గారు, అలాగే అత్తయ్య గారు నాకు పొందుకున్నాను. అలాగే నాతో పాటు మన తోడల్లి గారు రవి గారు ఎంత ప్రేమిస్తారంటే నేను తిరిగి ప్రేమించిన ఆయన. ఎందుకంటే ఫోన్లు చేసి మాట్లాడి అంత దూరంలో ఉన్నారు ఆయన. పాపం నన్ను మాత్రం ఎప్పుడు నా కోసం ప్రార్థన చేస్తుంటారు. నేను ఫోన్ తక్కువ మాట్లాడేటువంటి అనుభవం నాకు తక్కువ, అలవాటు లేదు. కానీ ఎప్పుడైనా పలకరించి ఎంత ప్రేమగా మాట్లాడతారంటే మమ్మల్ని ఎంతగానో స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని, అలాగే రవి గారిని బట్టి అంత సంతోషపడుతున్నాను. అలాగే మాకు కాబోయేటువంటి తోడేళ్ళు గారు నవీన్ గారు ఇక్కడ ఉన్నారు. మా కాబోయే తోడేళ్ళు ఒకసారి ఎలా హాయ్ చెప్తున్నానా, తర్వాత రాను మీరు పరిచయం అవుతారు. మరి కాబోయేటువంటి భార్యగా నాకు మరదలు గారు, మౌనిక గారు, మరి వివాహం కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మా చిన్నాన్నగారి గురించి మేము చెప్పక్కర్లేదు. తండ్రి తర్వాత మా చిన్నాన్నగారు మీకు తెలిసి అంత అన్యాయంగా ఉంటారు, ప్రాణం ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే మా యొక్క మేనమావ గారు ఇక్కడ నుండి వెలుస్తుంది గారు, మా పెద్దమ్మ గారు, అమ్ములు పెద్దమ్మ గారు, చిట్టి పెద్దమ్మ గారు, అందరు కుటుంబము, డై పెద్దమ్మ గారి కుటుంబము ఎంత ప్రేమిస్తారంటే ప్రాణం ఇచ్చేటువంటి ఆప్యాయత వారికి. అలాగే ఆఖరి చెప్తున్నానండి, మిమ్మల్ని ఏమనుకోదు సంఘం, ఐ లవ్ యూ సో మచ్. మీరు నన్ను పోషిస్తున్నారు. పొదువు లేకుండా పరిస్థితుల్లో, నన్ను పడిపోయిన పరిస్థితుల్లో మీరు నన్ను పోషించి నన్ను ముందుగా మీ అందరికీ నా యొక్క వందనాలు. అలాగే లాస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే అర్థం చేసుకుంటుంది కాబట్టి నా భార్యను బట్టి వారి చాలా హెల్ప్ఫుల్. మా అమ్మ మంచి అన్నం పెట్టి చెల్లి అన్నం పెడుతుంది, వీడు మాత్రం రైస్ అంటే నాకు అసలు ప్రోటీన్, న్యూట్రియన్, విటమిన్ అని ఏమో డైట్లు చెప్తూ నన్ను ఆరోగ్యకరంగా ఉంచడానికి ఆమె ప్రయత్నం చేస్తుంటుంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. రూపాయి కూడా నాకు ఇవ్వదు, అంత సేవింగ్స్ చేస్తా, చాలా జాగ్రత్తగా ఉంటుంది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. చెప్పుకుంటే అది చెప్తేనే ప్రేమ అంటే కాదు. అలాగే నా కూతురు డాలీ ఎంత లవింగ్ అంటే మా నాన్నగారి చేతులు తాకినటువంటి బిడ్డ నా డాలీ. నా కూతురు డాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎత్తి తిప్పారు. కొడుక యొక్క అవకాశాలు అందరు పుట్టినరోజులు తాతలు ఎత్తుకుంటారు, నాకు అవకాశం లేదు. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి వీళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీరు అందరూ బట్టి నేను చాలా సంతోషపడతాను. ఇంకొక కొద్ది కాలం ఉంటే, ఎంతో యంగా ఉంటారు, కొద్ది కాలం ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాన్నగారికి కానీ దేవుని ఏర్పాటు లేదా. మరి ఇది మా నాన్నగారు చనిపోయిన ఫస్ట్ ఫంక్షన్, సంతోషకరమైనటువంటి ఫస్ట్ ఫంక్షన్. మళ్ళీ ఇప్పుడు జరుగుతుందో ఏం తెలియదు, కానీ అక్కడ వచ్చినటువంటి మీరు అందరూ కూడా నాకు వందనాలు. తర్వాత లాస్ట్ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోదు, చాలా గిల్టీ ఫీల్ మధ్యతరత్వాన్ని కదా జీవిత వాళ్ళు రాజుగారి మనం పెట్టలేకపోయాను. సేవకులైనటువంటి 2-3 నా ఫ్రెండ్స్ పెట్టిన నేను పొద్దు నుంచి ఎక్కడెక్కడ కొడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. దయచేసి ఏమనుకోదు, మీరు నా ఫ్రెండ్స్ ఆత్మీయులు తీసుకుంటారు. నా యొక్క డెకరేషన్ చేసి ఇక్కడ ప్లేస్ కొద్దిలేదు, మిమ్మల్ని పైకి పెట్టుకోవాలని ఆశ, కానీ మీరు నా గుండెలో ఉంటారు లేకపోతే కూడా తెలుసు.
అలాగే జ్ఞానపాల్ మాస్టర్ గారు గోపాల్ వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర పాల్ గారు మాస్టర్ గారు, ఆయన పెద్ద మినిస్టర్లో ఉంటారు కానీ ఆయన ఏదైనా చేసి ఏమనుకోరు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మా కోసం వచ్చారు. అలాగే ప్రసన్న గారు, అలాగే ప్రకాష్ బాబు గారు నడిపించారు, అందుబట్టి వందనాలు. అలాగే జాషువాణి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కెస్ట్రా వారికి వందనాలు. అలాగే విల్సన్మాయ గారు మరి మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే ప్రకాష్ రచనాన్ని గారు మంచి మెసేజ్ ఇచ్చారు మా కోసము. అలాగే కుమార్ మాయ గారు వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫోటో స్టూడియో వారు, కెమెరామెన్ అండ్ డెకరేషన్ చాలా అందుబాటు ధరలో కూడా ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే పెళ్ళిళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, ఆ డబ్బుల విషయంగా మాట్లాడతాను. అంతటి చక్కగా ఇచ్చారు, దీనికి స్తోత్రం కలుగుగాక. ఎవరు మర్చిపోయినంటే యూత్ వారు నిన్న పొద్దు నుంచి ఒక కూలివాడి కన్నా ఎక్కువ గట్టిగా పనిచేస్తున్నారు, దేవుని స్తోత్రం. వారిని పోవడకూడదు, నా దేవుని తెలియజేస్తున్నాను, అందుబట్టి వందనాలు. మరి సమయంలో 2 అయిపోయింది, ఇది మన ఇంట్లో ఫంక్షన్ కనుక మీరు అర్థం చేసుకుంటారు. చక్కగా భోజనం చేయండి, తన ఎదురుగా హ్యాపీగా భోజనం చేయండి, బాబుని దీవించుకు వచ్చి నక్షత్రం ఇవ్వాల్సిన మనం చేస్తున్నాను. అలాగే ఈ ప్రార్థన ముగిపోయిన తర్వాత బంధువులు 1 by 1 మీరు రావాలని మనం చేస్తాం. అలాగే ఈ సమయంలో అక్క చెప్పే నాకు బావగారి సంఖ్య మర్చిపోయిన విజయరాజ్ బాబు గారు ప్రత్యేకమైన వందనాలు. చాలా ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నాయి ఆయన. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువ
యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము